వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నాకైతే ఫాస్ట్గా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, సో మీకోసం నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో ముందుకు వచ్చేసానండి. సో ఇక్కడ బౌల్లో చూస్తుంటే మీకు అన్ని 2 కప్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఏంటి స్వీట్ రెసిపీ అంటే, జనరల్గా మన సౌత్ ఇండియాలో చాలా ఫేమస్, ఏ అకేషన్ అయినా కానీ ఈ స్వీట్ లేకుండా ఉండదండి. సో అదే మన బూందీ లడ్డు. సో బూందీ లడ్డుకి ఫస్ట్ ఇక్కడ నేను 2 బౌల్స్ ఆఫ్ శనగపిండి, అలాగే 2 బౌల్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. సో రేషియో వచ్చేసి 1:1 తీసుకోవాలండి. అలాగే ఒక ఫుల్ బౌల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, జీడిపప్పు అండ్ కిస్మిస్. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ. అలాగే నాకు డీప్ ఫ్రై చేయడానికి ఈ బూందీ అనేది నాకు ఆయిల్ అనేది అవసరం పడుతుంది. సో మరి లేట్ చేయకుండా ఈ బూందీ లడ్డు ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ మిక్సింగ్ బౌల్లోకి నేను చూపించినటువంటి 2 బౌల్స్ ఆఫ్ శనగపిండి అనేది నేను వేసేసుకున్నాను. సో సేమ్ మెజర్మెంట్ కప్స్ తీసుకోవాలండి మీరు శనగపిండికి షుగర్కి. అప్పుడే మీకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా మనకి స్వీట్ షాప్ స్టైల్లో లాగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఈ శనగపిండిలోకి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుని, పిండి అనేది బాగా డైల్యూటెడ్గా కలపకూడదు, అలా అని బాగా థిక్గా కూడా కలపకూడదు. మీరు కొంచెం ఇప్పుడు బజ్జీల పిండి ఎలా కలుపుతామో సో ఆ కన్సిస్టెన్సీలోకి వస్తే మనకి సరిపోతుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకుని మీరు పిండి అనేది మిక్స్ చేయండి. ఈ పిండి మిక్స్ చేసేటప్పుడు మీరు ఎటువంటి సాల్ట్ అనేది యూజ్ చేయొద్దండి. ప్యారలల్గా నేను ఏం చేశానంటే, ఇంకొక కడాయి తీసుకుని ఆ కడాయిలోకి నేను చూపించినటువంటి 2 ఫుల్ బౌల్స్ ఆఫ్ షుగర్ అనేది నేను యాడ్ చేసేసాను. అలాగే 2 బౌల్స్ ఆఫ్ షుగర్కి నేను 1/4 కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. అంటే 1.5 వాటర్ అనేది నేను యాడ్ చేశాను. సో మీరు 1 కప్ ఆఫ్ షుగర్తో ప్రిపేర్ చేసినట్టయితే మీకు 1/2 నుంచి 3/4 కప్ వరకు షుగర్కి వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో మీన్వైల్గా నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా హీట్కి పెట్టేసుకున్నాను. అలాగే షుగర్ సిరప్ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పాకం అనేది ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. సో ఈ బూందీ దూయటానికి నేను ఇలాంటి అపక లాంటిది తీసుకున్నాను. జనరల్గా మనం ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు డ్రైన్ అవుట్ చేసుకోవడానికి తీసుకుంటాం కదా, సో అలాంటిది తీసుకున్నాను. సో ఇక్కడ 2 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. ఆ స్టెయిన్లెస్ స్టీల్దేమో కొంచెం చిన్న సైజు, పక్కనున్న బ్లాక్ కలర్దేమో కొంచెం పెద్ద సైజు. సో ఆయిల్ హీట్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే, మనం ఫస్ట్ ఒక డ్రాప్ అనేది ఆయిల్లోకి వేస్తే అది ఫస్ట్ మనకి ఆయిల్లో సింక్ అయ్యి, అంటే కిందకి వెళ్ళిపోయి ఇమీడియట్గా పైకి రేజ్ అప్ అవుతుంది ఒక బబుల్ లాగా. సో అంటే మనకి ఆయిల్ అనేది కరెక్ట్ హీట్లో ఉంది మీనింగ్ అండి. ఈ బూందీ లడ్డు ఫ్రై చేయడానికి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయిల్ అనేది మనకి బాగా హీట్గా ఉండాలండి. మనకి ఆయిల్ టెంపరేచర్ అనేది ఏమాత్రం లోగా ఉన్నా కానీ మనకి బూందీ అనేది రాదు. సో ఈ వీడియో క్లిప్స్లో చూపిస్తున్నట్టు ఆ చిల్లుల గరిటె మీద మీరు కొంచెం గుంట గరిటెతో మీరు కొంచెం ఆ పిండి అనేది తీసుకుని నిదానంగా మనం దోశలు ఎలా స్ప్రెడ్ చేస్తామో సో అలా యూనిఫామ్గా మీరు స్ప్రెడ్ చేస్తూ ఉండండి. బూందీ అనేది మనకి బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వకూడదండి. మీరు ఆ హాట్ ఆయిల్లో వేసాక జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నుంచి ఇమీడియట్గా మీరు ఒక జాలీతో మీరు డ్రైన్ అవుట్ చేసేసుకోండి. సో మీరు డ్రైన్ అవుట్ చేసేసుకునే ఒక డిష్ ఆర్ వెజల్లోకి మీరు ఒక పేపర్ నాప్కిన్ అనేది యూజ్ చేసుకోండి. సో నేను రిమైనింగ్ బ్యాటర్ అంతటితో కూడా నేను ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తానండి. సో దానివల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు చేసే ప్రతిసారి మీరు ఏదైతే ఆ చిల్లుల గరిటె యూజ్ చేస్తున్నారో దానికి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉన్న ఎక్స్ట్రా పిండి అనేది మీరు తుడిచేసుకుంటూ ఉండాలి. దానివల్ల మీకు ఈ బూందీ అనేది చక్క రౌండ్ బాల్స్ లాగా చక్క క్రిస్టల్ క్లియర్గా చక్క బాగా వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ ఆ పిండి అనేది మీరు అడుగున అలాగే పై పోర్షన్ మీరు కనుక హ్యాండ్తో రిమూవ్ చేయకపోతే మీకు పిండి అనేది ముద్దలుగా పడి మీకు బూందీ అనేది ప్రాపర్గా కుక్ అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి, త్రూ అవుట్ ద ప్రాసెస్ బూందీ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలి. అలాగే మీరు ఎప్పటికప్పుడు కింద అంటుకున్న శనగపిండి అనేది క్లీన్ చేయాలి. సో ఇందాక నేను చెప్పినట్టు దోశలలాగా అలా మీరు చక్కగా స్ప్రెడ్ చేసన్నా వేయచ్చు, లేదా మీరు ఆ పిండి అనేది వేసి జస్ట్ అలా ట్యాప్ చేస్తూ ఉండండి. కొంచెం హైట్ నుంచే చేయండి, మరీ ఎక్కువ హైట్ పెట్టేస్తే మీకు ఆ ఆయిల్ అనేది చింది మీ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. సో జస్ట్ మీరు జెంట్లుగా అలా ట్యాప్ చేస్తూ ఉంటే ఆ హోల్స్ నుంచి మీకు ఆ బూందీ అనేది కింద ఆయిల్లోకి పడి ఇమీడియట్గా ఫ్రై అయిపోతుంది. సో నేను 2 డిఫరెంట్ ఎందుకు తీసుకున్నానంటే, జస్ట్ ఆ సైజు వేరియేషన్ మీకు చూపించడం కోసం తీసుకున్నానండి. బయట మనకి షాప్స్లో బూందీలు దూయటానికి మనకి సెపరేట్ గిన్నెలు కూడా ఉంటాయి. సో అది దొరికినా మీరు అది కూడా చేయొచ్చు. చూసారు కదా, ఇక్కడ నా బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీన్వైల్ నేను ఏం చేశానంటే, ఇక్కడ ఒక చిన్న కడాయి పెట్టేసుకుని తడ్కా ప్యాన్ పెట్టేసుకుని ఆ తడ్కా ప్యాన్లోకి నేను మీకు చూపించినటువంటి నెయ్యి అనేది వేసేసుకున్నాను. సో నెయ్యి వేసుకుని నేను ఇందాక మీకు ఫస్ట్ చూపించినటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కూడా నేను 2 బ్యాచెస్గా ఫ్రై చేసుకుంటున్నాను. సో అదే గీలో ఫ్రై చేస్తున్నానండి, నాకు ఎక్సెస్ గీ ఏమీ అవసరం పడలేదు.
సో ఈ 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు జీడిపప్పు కిస్మిస్ ఇంత ఎక్కువ క్వాంటిటీ వద్దనుకుంటే యూ కెన్ ఆల్సో కట్ డౌన్ అండి. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. సో మీన్వైల్ ఇందాక నేను షుగర్ సిరప్ అనేది పాకానికి పెట్టుకున్నాను కదా, సో అది ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ నాకు షుగర్ అనేది మెల్ట్ అయిపోయిందండి. సో జస్ట్ నేను ఒక స్పూన్తో చెక్ చేస్తున్నాను. మీకు పాకం బాగా ముదిరిపోయినా లేదా బూందీ బాగా డీప్ ఫ్రై అయినా కానీ ఈ బూందీ లడ్డు ప్రిపేర్ చేయడం అనేది రాదండి. జస్ట్ ఒక తీగ లేత పాకం వస్తే చాలు. లేత పాకం అంటే మీరు ఆ షుగర్ సిరప్ని 2 ఫింగర్స్ మధ్య తీసుకుంటే మీకు ఒక 1 స్ట్రింగ్ అంటే సన్నటి దారంలాగా ఫామ్ అవ్వాలి. అది ఒక తీగ లేత పాకం అంటే. అది మీకు బాగా ముదిరిపోయింది అనుకోండి, మీకు లడ్డు అనేది చేయటం రాదు. సో ఇన్ కేస్ ముదిరిపోయింది అని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఆ షుగర్ సిరప్ని మళ్ళీ హీట్ మీద పెట్టి సిమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మీకు అది నార్మల్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇందాక నేను చూపించినటువంటి ఇలాచీ పౌడర్ ఉంది కదా, సో ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. కొంతమంది పచ్చకర్పూరం కూడా వేస్తారండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే మీరు యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇందాక నేను టిష్యూ పేపర్ని రిమూవ్ చేసేసుకుని ఈ బూందీ మిక్స్చర్ ఏదైతే ఉందో దానిలోకి ఈ షుగర్ సిరప్ అనేది నేను పోసేసానండి. పోసేసి ఇప్పుడు ఇందాక నేను ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా నేను యాడ్ చేసేసి మొత్తం ఒకసారి గరిటె పెట్టి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇది వేడి మీద ఉన్నప్పుడు మీకు పాకం అనేది కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి షుగర్ సిరప్ మీకు కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. బట్ మీరు ఇది బూందీ అనేది మీరు వేడిగా ఉన్నప్పుడు మీరు చుట్టడానికి రాదండి. సో మీరు మొత్తం బాగా మిక్స్ చేసుకుని నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు దాన్ని అడ్జస్ట్ చేసేసుకోండి, వదిలేసేయండి. అలా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి ఆ పాకం కూడా దగ్గర పడి మీ బూందీ అనేది ఇలా ఒక గట్టి మిక్స్చర్ లాగా తయారవుతుంది. సో అప్పుడు దాని నుంచి కొంచెం అమౌంట్ ఆఫ్ బూందీ అనేది తీసుకుని మీకు కావాల్సిన సైజులోకి లడ్డూస్ అనేవి మీరు చుట్టుకుని పక్కన పెట్టుకోండి. సో పైన కావాలంటే మీరు జీడిపప్పు కిస్మిస్తో మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి గార్నిష్ అని చేసుకోవచ్చు. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇన్ కేస్ మీరు ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో యాడ్ అ పించ్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ అండి. మీరు ఇందాక పిండి కలిపేటప్పుడు శనగపిండిలోనే మీరు ఆ పించ్ ఆఫ్ ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు కావాలి అంటే. సో ఈ సైజ్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎప్పుడు స్వీట్ షాప్లోనే పర్చేస్ చేయకుండా. సో ఈ ఫెస్టివల్ సీజన్లో తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే డూ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో నేను ఇవన్నీ నా దగ్గర ఒక చాక్లెట్ లాస్ట్ టైం ఏదో చాక్లెట్స్ పర్చేస్ చేసినప్పుడు వచ్చిందండి మనకి బాక్స్ లోపల. సో ఇట్లాంటి ఒక హార్ట్ షేప్ ఉంటే అది నేను బాగుంది కదా అని ఉంచాను. సో దానిలోకి నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. సో నేను తీసుకున్నటువంటి 2 శనగపిండి బౌల్స్ అండ్ 2 బౌల్స్ ఆఫ్ షుగర్కి నాకు ఇక్కడ టోటల్గా 20 లడ్డూస్ అనేవి వచ్చాయండి. నేను బాగా పెద్ద సైజ్ చేయలేదు, అలానే బాగా స్మాల్ సైజ్ చేయలేదు, మీడియం సైజ్ లడ్డూస్ నాకు 20 వచ్చాయి. సో మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీని నేను చెప్పిన శనగపిండి అండ్ షుగర్ క్వాంటిటీకి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ డే.